మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చినప్పటికీ ఇంకా ఎందుకు ఓపెన్ సర్జరీస్ అవుతున్నాయి? ముందు మనం చేసిన బైపాస్ దేర్ విల్ బి సమ్ లీజన్స్ దట్ కెనాట్ బి హ్యాండిల్డ్ విత్ వైర్స్ అండ్ బలూన్స్ అండ్ స్టెంట్స్. అవ్వదు, మనం ఇంకొక పాత్ క్రియేట్ చేయాలి దాన్ని. సో ఆ పాత్ క్రియేట్ చేయాలంటే ఓపెన్ సర్జరీ 3 millimeters, నాట్ 1 centimeter, 3 millimeters అంటే ఎక్స్ట్రీమ్లీ స్మాల్, దిస్ స్మాల్. అంత సైజ్ ఉండాల్సిన వెయిన్ సడన్ గా ఉబ్బిపోతుంది. సో లాంగ్ స్టాండింగ్, లాంగ్ సిట్టింగ్ ఆల్సో ఇస్ బ్యాడ్. ఆ వెయిన్స్ బ్లూ కలర్ ఆర్ గ్రీన్ కలర్ కనిపిస్తే అది ఖచ్చితంగా వారికోస్ వెయిన్స్ అన్నట్టేనా, లేకపోతే ఇస్ దేర్ ఎనీ అదర్ సింప్టమ్స్? వారికోస్ వెయిన్స్ అన్నది ఇస్ అ వెరీ లూజ్ టర్మ్. అండ్ దెన్ ఈ రెటిక్యులర్ బ్లూయిష్ గ్రీనిష్ వెయిన్స్ అన్నది ఇన్ జనరల్ వితౌట్ అ డీపర్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో ఇఫ్ యూ నోటీస్ యూజువలీ రెటిక్యులర్ వెయిన్స్, స్పైడర్ వెయిన్స్ మెన్ లో తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు విమెన్. ఒక డాక్టర్ దగ్గరికి రావాలి, కన్సల్ట్ అవ్వాలి అని అంటే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు రావాలి? పైన ఉబ్బియాయి అంటే ఇట్స్ ఓకే, నాట్ అ ప్రాబ్లం, బట్ ఇట్ కెన్ గివ్ యూ అ హింట్ దట్ లోపలి కూడా ఉబ్బి ఉండొచ్చు. ఒక్కసారి చూయించుకుంటే బెటర్. ఉమెన్ విషయానికి వస్తే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువ వస్తాయి అన్నది ఒకటి విన్నాను. ఈ ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ దే ప్లే అ బిగ్ రోల్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో దానివల్ల కూడా ఎస్ట్రోజన్ వల్ల వెయిన్ వాల్స్ వీకెన్ అవుతాయి. యాక్టివ్గా మనం చేసే ట్రీట్మెంట్ అంటే ప్రొసీజర్స్ అట్లాంటివి ఏమి ఉండవు ప్రెగ్నెన్సీలో, బికాస్ దే ఆర్ నాట్ యాజ్ సేఫ్. జనరల్ ఎదర్ మెన్ ఆర్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జెనెటిక్స్ని మనం వీ కెన్ నాట్ ఎస్కేప్. స్పెసిఫిక్లీ ఫర్ వారికోస్ వెయిన్స్ బయోఫ్లావనాయిడ్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. అది ఎక్కడ ఉంటుంది? సిట్రస్ ఫ్రూట్. It is extremely important. You have to move your legs. Movement is extremely important. చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి వెరికోస్ వెయిన్స్ అని చెప్పి, ఇలా ఎందుకు అవుతుంది? The youngest boy that I saw with varicose veins was 14 years old. And ఆయనకి నార్మల్ ఏదో ఇట్లా చిన్న చిన్నగా ఉబ్బినట్టు కాదు, హ్యూజ్ దిస్ బిగ్. మన బ్లడ్ క్లాట్స్ కి అండ్ మనం వేసుకునే లెగ్గిన్స్ కానీ, జీన్స్ కానీ, లేకపోతే శారీ కానీ, వీటికి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఇప్పుడు ఇట్లా గట్టిగా పట్టేస్తానంటే అవ్వదు. ఓల్డెన్ డేస్ లో కార్సెట్స్ వేసుకునే వాళ్ళు. దే వుడ్ పుల్, మేక్ ద వేస్ట్ దిస్ స్మాల్. దే కాంట్ బ్రీత్. బికాస్ ఆఫ్ దట్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దాని వల్ల సర్క్యులేషన్ ఇస్ ఎఫెక్టెడ్. మీరు ఇప్పుడు దాకా చూసిన కేసెస్లో ఎస్పెషల్లీ ఉమెన్ ఇగ్నోర్ చేసిన ఒక కామన్ సిమ్టమ్ ఏంటి? ఇఫ్ యూ టాక్ అబౌట్ పీసీఓఎస్, థైరాయిడ్ అండ్ మెనోపాజ్, వీళ్ళకి ఎలాంటివి ఉంటాయి? ఈ బ్లడ్ వెజల్స్ మీద హార్మోనల్ చేంజెస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా ఉండాలి అని అంటే లైక్ మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? వన్స్ బ్లడ్ క్లాట్ అయింది అని అంటే దానికి మనం లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాలి అని అంటూ ఉంటారు, ఇది నిజమా? Varicose veins has spared no one. All age groups, they are susceptible, mainly based on lifestyle. లేయర్ స్కిన్, హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎట్లున్నారు? బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, మీ మాటలో చెప్పండి, జనరల్లీ వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ సర్జన్స్ అంటే అసలు వాటి గురించి కూడా అవేర్నెస్ లేని పీపుల్ చాలా మంది ఉన్నారు. సో దీని గురించి మీరు చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ వాట్ ఈస్ వాస్క్యులర్ సర్జరీ అనేది చెప్తా. ప్యూర్ తెలుగులో చెప్పాలంటే రక్తనాళాలకి సంబంధించిన చికిత్స. సో బ్లడ్ ట్యూబ్స్, మన బాడీలో ఉన్న బ్లడ్ ట్యూబ్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ని మేము ట్రీట్ చేస్తాము. అది వాస్క్యులర్ అవ్వచ్చు, దట్ ఈస్ త్రూ ఓపెన్ ప్రొసీజర్స్, ఆర్ ఎండోవాస్క్యులర్, దట్ ఈస్ మినిమలీ ఇన్వేసివ్ ప్రొసీజర్, అంటే కీ హోల్ సర్జరీస్ అని అంటాము. సో బేసిక్లీ దట్ ఆర్టరీస్, వెయిన్స్, ధమనులు, సిరలు, వాటిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మేము ట్రీట్ చేస్తాము. సో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఏదైతే మీరు చెప్పారో దాని రోల్స్ ఏంటి మన బాడీలో? ఓకే, సో ఆర్టరీస్ అంటే తెలుగులో ధమనులు, ప్యూర్ బ్లడ్ని హార్ట్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి తీసుకెళ్తుంది. వేరే వేరే అవయవాలకి, చేతులకి, కాళ్ళకి, బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఆర్టరీస్, ధమనులు తీసుకెళ్తాయి. అదే సిరలు ఆర్ వెయిన్స్ చెడు రక్తాన్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి మళ్ళీ హార్ట్కి తీసుకెళ్తుంది ఫర్ ప్యూరిఫికేషన్. ఓకే, సో వీటికి దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వెయిన్స్కి వచ్చే ప్రాబ్లమ్స్, ఆర్టరీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, అండ్ ఈచ్ హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆల్సో. సో అండ్ కాఫ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ అని పిలుస్తారంటారు కదా, ఇలా ఎందుకు అంటారు?
సో కాఫ్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ మస్క్యులర్ పంప్ అండ్ మెయిన్లీ ఫార్ వీనస్ రిటర్న్ కొరకు, అంటే సిరల్లోని ఉన్న చెడు రక్తాన్ని మళ్ళీ హార్ట్ తరపున పంప్ చేయడానికి ఈ కాఫ్ మసిల్స్ అనేవి ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అవి ఇట్లా కాంట్రాక్ట్ అయినప్పుడు కింద ఉండిపోయిన బ్లడ్ని మళ్ళీ పైకి పుష్ చేస్తాయి, హెల్పింగ్ అస్ టు అవాయిడ్ సర్టన్ వీనస్ ప్రాబ్లమ్స్. అవేంటి? ఇట్ కెన్ బి వారికోస్ వెయిన్స్, ఇట్ కెన్ బి బ్లడ్ క్లాట్స్. సో అవి అవాయిడ్ చేసుకోవడానికి వీ సే కాఫ్ మసిల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద సెకండ్ హార్ట్ అని. ఓకే మ్యామ్, ఎక్కడ చదువుతుంటే విన్నాను లైక్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఆర్ సైలెంట్ కిల్లర్స్ అని చెప్పి. సో ఇలా ఎందుకు అంటారు? సి ఐ థింక్ నంబర్ 1 అవేర్నెస్ ఆఫ్ వాస్క్యులర్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో మనకి పెరుగుతుంది. వాస్క్యులర్ సర్జరీ, వాస్క్యులర్ ప్రాబ్లమ్స్ అన్నది ఈజ్ ప్రాబబ్లీ ఓన్లీ అబౌట్ 30-35 years ఓల్డ్. మా డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది దెన్ మేబీ అబౌట్ 35-40 years బ్యాక్ maximum. And that I can say that confidently because my father is one of the first vascular surgeons in the country. Wow. So ఇప్పుడు అవేర్నెస్ ఇప్పుడు చాలా వస్తుంది. సో యూ వోంట్ బిలీవ్ ఇట్, జస్ట్ ది అదర్ డే డాడ్తో మాట్లాడుతుంటే హీ సెడ్ బ్యాక్ ఇన్ ద డే 30 years బ్యాక్ డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డయాగ్నోస్ చేయాలంటే నోబడీ వాజ్ అవేర్ ఆఫ్ ఇట్ ఇన్ ఇండియా. అల్ట్రాసౌండ్ చేద్దామంటే ఎవరు చేయరు, దే డోంట్ నో వాట్ దే ఆర్ లుకింగ్ ఫార్. సో హీ హ్యాడ్ టు గెస్ దట్ ఓకే ఇది క్లాట్స్ కావచ్చు అని. బ్లడ్ థిన్నర్స్ వెన్ హీ గేవ్, హీ సా హిస్ పేషెంట్స్ ఇంప్రూవింగ్. సో దట్ అవేర్నెస్ హెస్ కమ్ నౌ. And now everybody wants to talk about vascular surgery, vascular problems. So నేను చెప్పిన చూడండి ఇప్పుడు the DVT, it is a silent killer because if we don't diagnose it in time, then ఆ క్లాట్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మళ్ళీ డెత్ కాజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దోస్ థింగ్స్ మనము కరెక్ట్ టైంలో పట్టుకోవాలి, అవసరమైన చికిత్స ఇవ్వాలి. సేమ్ థింగ్ విత్ ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్ డయాబెటిక్ ఫుట్ అని వినుంటారు, కాళ్ళలో పుండ్లు బికాస్ ఆఫ్ డయాబెటీస్. సో అవన్నీ మనము ముందే గుర్తించుకోవాలి బికాస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో వీ నీడ్ టు స్టార్ట్ డయాగ్నోసింగ్ దీస్ ప్రాబ్లమ్స్ బిఫోర్. ఆర్టీరియల్ ప్రాబ్లమ్స్, ఎథెరోస్క్లెరోసిస్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది బాడీలోని, దానివల్ల కూడా ఆర్టరీస్ గెట్ డ్యామేజ్డ్. ఓకే. సో హార్ట్ని మనం ఎట్లా జాగ్రత్తగా చూసుకొని అరే కార్డియాక్ చెకప్ చేయించుకోవాలి మనము అనేది ఎట్లుందో అవేర్నెస్, అదే అవేర్నెస్ వాస్క్యులర్కి కూడా రావాలి. మ్యామ్, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చినప్పటికీ ఇంకా ఎందుకు ఓపెన్ సర్జరీస్ అవుతున్నాయి? సో దట్స్ యాక్చువల్లీ అ వండర్ఫుల్ క్వశ్చన్. చాలా మంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు బికాస్ వెన్ ఐ సే లేదండి ఈ మినిమల్లీ ఇన్వేసివ్ తోటి అవ్వదు. సి దెర్ ఇస్ అ లిమిటేషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వెన్ వి సే మినిమల్లీ ఇన్వేసివ్ ఇన్ వాస్క్యులర్ సర్జరీ, ముందు మనం చేసిన బైపాసెస్ అంటే ఎక్కడైనా ఆర్టరీలో బ్లాక్ ఉంటే పైనుంచి కిందికి ఒక ఆర్టిఫిషియల్ పైప్ వేయడము, లేకపోతే మన బాడీ నుంచే ఒక వెయిన్ని తీసుకొని వేసేవాళ్ళము. బట్ నౌ కార్డియాక్ వాళ్ళు కూడా ఎట్లా చేస్తున్నారో అంటే బైపాసెస్ నుంచి హౌ దే ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ డూయింగ్ యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, అదే కాన్సెప్ట్ మనకి వాస్క్యులర్ సర్జరీలో కూడా వచ్చింది. బట్ దేర్ విల్ బీ సమ్ లీజన్స్ that cannot be handled with wires and balloons and stents. అవ్వదు, మనం ఇంకొక పాత్ క్రియేట్ చేయాలి దానికి. సో ఆ పాత్ క్రియేట్ చేయాలంటే ఓపెన్ సర్జరీ ఆప్ట్ చేస్తాము. ఓకే మ్యామ్, కమింగ్ టు వారికోస్ వెయిన్స్, చాలా మంది దగ్గర ఈ మధ్య నేను వింటున్నాను వారికోస్ వెయిన్స్ అని చెప్పి. అంటే అసలు మన బాడీలో ఏం జరుగుతుంది? Okay, so varicose veins, yes, it has become huge now and everybody, and I think అవేర్నెస్ కూడా ఎందుకు వచ్చిందంటే చాలా మంది లాస్ట్ స్టేజెస్లోకి వస్తారు అండ్ దెన్ దే గో అండ్ క్రియేట్ ది అవేర్నెస్ ఇన్ రిటర్న్ టు అదర్ పీపుల్. సో వారికోస్ వెయిన్స్ ఇస్ నథింగ్ బట్ వెయిన్స్ ఉబ్బిపోవడం. ఓకే. సో నార్మల్గా 3 millimeters, నాట్ 1 centimeter, 3 millimeters అంటే ఎక్స్ట్రీమ్లీ స్మాల్, దిస్ స్మాల్, అంత సైజ్ ఉండాల్సిన వెయిన్ సడన్గా ఉబ్బిపోతుంది. సో నౌ వై డస్ దట్ హ్యాపెన్? డిఫరెంట్ రీజన్స్ ఆర్ దేర్. అది మెయిన్గా వాల్వ్స్ ఉంటాయి మనకి వెయిన్స్లోని, కవాటాలు. ఆ కవాటాలు వీక్ అయినప్పుడు, వెయిన్ వాల్స్ వీక్ అయినప్పుడు దెన్
బ్లడ్ వన్ డైరెక్షన్లో కాకుండా మళ్ళీ కిందికి లీక్ అవ్వడం కూడా అవుతుంది. ఓకే. సో అవి అట్లా లీక్ అవుతున్నప్పుడు ఆ బ్లడ్ అక్కడ ఉండిపోతుంది. ద వాల్స్ ఆర్ గెటింగ్ వీక్, సో దే గివ్ వే. సో ఇట్లా ఉబ్బిపోతాయి అవి. టు అకామిడేట్ ఆ బ్లడ్ పైనుంచి కిందికి లీక్ అవుతున్న బ్లడ్ని అకామిడేట్ చేయడానికి అవి ఇట్లా ఉబ్బిపోతాయి. సో వెన్ డస్ ఇట్ హ్యాపెన్? నౌ అవి బర్త్ తోటి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, వేర్ దే హ్యావ్ వీక్ వెయిన్స్, వీక్ వెయిన్ వాల్స్ అండ్ కవాటాలు కూడా వీక్గా ఉన్న కండిషన్స్ కొన్ని ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్. కొంతమందికి హెరిడిటరీగా కూడా రావచ్చు. ఆస్తులు వస్తాయో లేదో తెలియదు కానీ వారికోస్ వెయిన్స్ మాత్రం ఇట్స్ హెరిడిటరీ. 25% రిస్క్ ఉంటుంది అది. అండ్ దెన్ యూ ఆల్సో హ్యావ్ అదర్ కాజెస్ లైక్ స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఆ ప్రొఫెషన్స్లో మీరు ఎప్పుడు ఎక్కువ నిల్చోవాల్సి ఉంటుందో, టీచర్స్, ఐరన్ ఇస్త్రీ చేసేవాళ్ళు, షెఫ్స్, వాచ్మెన్, సర్జన్స్, all of us are at risk, policemen. So వాళ్ళంతా they're at risk. So long sitting also is bad. సో ఈ మధ్య కాలంలో వినుంటారు సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్. సో దట్ ఈస్ ఆల్సో బ్యాడ్. ఇన్ జనరల్ విమెన్ ఆర్ మోర్ ఎట్ రిస్క్ ఆఫ్ varicose veins because of different hormonal changes మన బాడీలోని, whether it is with puberty, whether it is pregnancy, post pregnancy, menopause, అవన్నీ we see in women. So all of those also cause varicose veins in some form or the other. And then కొంతమందికి పోయిన టైంలోని పాస్ట్లోని డీవీటీ ఉండడం వల్ల దే ఆల్సో ఎండ్ అప్ విత్ varicose veins. సో డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఈ పర్సన్లోని దీని వల్లనే వచ్చిందని చెప్పడం కష్టం. ఓకే మ్యామ్, వారికోజ్ వెయిన్స్ అంటే జనరల్లీ అక్కడ ఏదైతే నర్వ్స్ ఉన్నాయో అది గ్రీన్ కలర్. స్టాప్ యూ దేర్. సో నర్వ్స్ అన్నది ఇస్ డిఫరెంట్. ఓకే ఓకే. సో తెలుగులో నంబర్ 1 వీసే నరాలు. నాకు నరాలు ఉబ్బిపోయినాయి అని అంటాము. సో నరాలు అంటే నర్వ్స్, ఎలక్ట్రికల్ కండక్షన్ ఇన్ ద బాడీ. ఓకే, థింక్ ఆఫ్ ద బాడీ యాజ్ అ హౌస్. వైర్స్ ఉంటాయి, ప్లంబింగ్ ఉంటుంది, రైట్? అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ ఇంటీరియర్స్ అండ్ ఫర్నిచర్ అండ్ వాట్ నాట్. నౌ ఆ ఎలక్ట్రికల్ వైర్స్ ఆర్ నర్వ్స్. ఓకే. మెదడు నుంచి, వెన్నుపూస నుంచి వచ్చేవి నర్వ్స్. సో మన మూవ్మెంట్స్ చూసుకునేది, సెన్సేషన్స్, ఎవ్రీథింగ్ నర్వ్స్ చూసుకుంటాయి. ద ప్లంబింగ్ ఆఫ్ ద బాడీ మేము, దట్ ఈస్ ద సిరలు, ధమనులు, రక్తనాళాలు. Then you can think of ortho as, you know, they handle all the carpentry, the plastic surgeons, dermatologists as, you know, interiors and beautification. So in general అది. సో నరాలు మనం చాలా మంది వచ్చి కన్ఫ్యూజ్ అవుతారు, మీరు నరాలు డాక్టర్ కదండి మీ దగ్గరకు వచ్చేమో. ఐ సెడ్ నో, నేను చూసేది వెయిన్స్ అండి, నరాలు వేరే వాళ్ళు ఉంటారు. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. అంటే జనరల్లీ మనం కాళ్ళ దగ్గర అలా గ్రీన్ ఆర్ రెడ్ కలర్ కనిపిస్తే జనరల్లీ వీసే నరాలు వాసినాయి, లైక్ ఆ కలర్లో వస్తున్నాయి అని చెప్పి కదా. ఎస్, లైక్ నో లెట్ యూ కరెక్ట్ మీ, దాన్ని ఏమనాలి ఇప్పుడు మనం? వెయిన్స్ ఆర్ సిరలు. ఆ వెయిన్స్ బ్లూ కలర్ ఆర్ గ్రీన్ కలర్ కనిపిస్తే అది ఖచ్చితంగా వారికోజ్ వెయిన్స్ అన్నట్టేనా, లేకపోతే ఈజ్ దర్ ఎనీ అదర్ సిమ్టమ్స్? ఓకే, సో వారికోజ్ వెయిన్స్లో క్లినికల్గా మనకి 6 stages ఉంటాయి. Stage 1 is when there are bluish greenish veins, spider veins or reticular veins. That is stage 1. అది ఉండడం వల్ల ఖచ్చితంగా లోపల వెయిన్స్ కూడా ఉబ్బి ఉన్నాయని గ్యారంటీ లేదు. ఇన్ విమెన్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ వెయిన్స్ కూడా ఉబ్బచ్చు, విత్ చేంజెస్ ఇన్ వెయిట్ కూడా ఆ వెయిన్స్ ఉబ్బచ్చు. సో ఇఫ్ యూ నోటీస్ యూజువలీ రెటిక్యులర్ వెయిన్స్, స్పైడర్ వెయిన్స్ మెన్లో తక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు విమెన్. ఓకే, సో దట్ ఈస్ స్టేజ్ 1. స్టేజ్ 2లో ఇంకొంచెం పెద్ద గుబ్బుతాయి. సో దే ఆర్ మచ్ లార్జర్, బయటికి కనిపిస్తాయి స్నేక్స్ లాగా. స్టేజ్ 3లోని కాళ్ళలో వాపులు వస్తాయి. ఓకే, స్టేజ్ 4 చర్మం రంగు మారుతుంది, ఇట్ బికమ్స్ బ్లాకిష్, కొంచెం ఇట్ డజంట్ లుక్ నైస్, అండ్ అక్కడ స్కిన్ మొత్తం హార్డ్ అయిపోయి అట్లుంటుంది స్టేజ్ 4లో. 5 and 6 యూ హ్యావ్ అల్సర్స్, అంటే ఓపెన్ వూండ్స్, ఇంకా పుండ్లు పడతాయి. సో varicose veins అన్నది ఇస్ అ వెరీ లూజ్ టర్మ్. అండ్ దెన్ ఈ రెటిక్యులర్ బ్లూయిష్ గ్రీనిష్ వెయిన్స్ అన్నది ఇన్ జనరల్ వితౌట్ అ డీపర్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఓకే, బట్ ఒక డాక్టర్ దగ్గరికి రావాలి, కన్సల్ట్ అవ్వాలి అని అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు రావాలి?
I think that is also a fantastic question. ఎందుకంటే lot of people don't understand. అరే ఇవి అందరికి ఉన్నాయి, మా అమ్మమ్మకు ఉండేది, సో వాట్, ఇప్పుడు అవసరమా నేను వెళ్ళడము. ఇట్ ఈస్ బెటర్ టు గెట్ చెక్డ్. వెయిన్స్ కనిపిస్తాయి, అండ్ ఐవ్ సీన్ దట్ అవేర్నెస్ ఆఫ్ లేట్. చాలా మంది ఈ బ్లూయిష్ గ్రీనిష్ వెయిన్స్ కనిపించిన వెంటనే దే కమ్ టు ద హాస్పిటల్. దీంతో మనం చేసేది ఏంటి, ఒక స్కాన్ చేసుకోవాలి. డీపర్ వెయిన్స్ ఉబ్బినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పైన ఉబ్బియాయి అంటే ఇట్స్ ఓకే, నాట్ అ ప్రాబ్లం, బట్ ఇట్ కెన్ గివ్ యూ అ హింట్ దట్ లోపలివి కూడా ఉబ్బి ఉండొచ్చు. ఒక్కసారి చూయించుకుంటే బెటర్. సో ఒకవేళ లోపల స్కాన్ అయినాక అవి ఉబ్బలేదు అని అంటే ఇట్స్ ఓకే, టేక్ ప్రికాషన్స్. సాక్స్ వేసుకోవడము, లివ్ అ హెల్దీ లైఫ్ స్టైల్, కాఫ్ మసిల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒకవేళ ఉబ్బి ఉంటే స్టార్ట్ వేరింగ్ కంప్రెషన్ సాక్స్. ప్రివెంటివ్, అవి పెరగకుండా చూసుకోవాలి. ఇఫ్ ఉమెన్ విషయానికి వస్తే వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువ వస్తాయి అన్నది ఒకటి విన్నాను. లైక్ అలాంటి టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఆ టైంలో వస్తే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? రైట్. సో ప్రెగ్నెన్సీ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ ఈవెంట్. చాలా చేంజెస్ వస్తాయి బాడీలోని, అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అకామిడేటింగ్ ఇన్ ద యూట్రస్, ది ఎంటైర్ బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది మనకి విమెన్కి ఇన్ జనరల్. సో ఆ వాల్యూమ్ని కూడా మన బ్లడ్ వెసల్స్ అకామిడేట్ చేయాలి. సో దే ఎక్స్పాండ్ టు అన్ ఎక్స్టెంట్. దట్ ఈస్ వన్. Number 2, వాట్ హ్యాపెన్స్ ఇస్ యాజ్ ద ప్రెగ్నెంట్ యూట్రస్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్, ఆ వెయిట్ మహాశిర అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా మీద పడుతుంది. అందుకే ఇఫ్ యూ నోటీస్ ప్రెగ్నెంట్ విమెన్ని ఇట్లా పడుకోవద్దు అంటారు, ఒక సైడ్ తిరిగి పడుకోండి అని చెప్తారు. సో దట్ దేర్ ఇస్ నో ప్రెషర్ ఆన్ ద మెయిన్ వెయిన్, ఐవీసీ ఆర్ మహాశిర, దాని మీద వెయిట్ పడకూడదని. ఇప్పుడు అండ్ అనదర్ థింగ్ ఇస్ హార్మోనల్ చేంజెస్. ఈ ఎస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్స్ దే ప్లే అ బిగ్ రోల్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో దానివల్ల కూడా ఎస్ట్రోజన్ వల్ల వెయిన్ వాల్స్ వీకెన్ అవుతాయి, సో దే గివ్ వే. అండ్ దెన్ ప్రొజెస్ట్రాన్ వల్ల సాఫ్ట్ మసిల్ అవన్నీ ఉబ్బుతాయి, దే బికమ్ లూజ్, దే ఆల్సో రిలాక్స్. అదే సాఫ్ట్ స్మూత్ మసిల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెయిన్, దానివల్ల కూడా అవి ఇంకా ఉబ్బుతాయి. ఇన్ జనరల్ ఆఫ్టర్ ద డెలివరీ ఆల్ ఆఫ్ దిస్ నీడ్స్ టు సెటిల్. హార్మోనల్ లెవెల్స్ అన్నీ నార్మల్ అయినాక, ప్రెగ్నెంట్ యూట్రస్ నార్మల్ అయిపోయినాక, వెన్ ద బ్లడ్ వాల్యూమ్ కమ్స్ బ్యాక్ టు నార్మల్, ఇవన్నీ సెట్ అవ్వాలి. ఇన్ ఎనీ కేస్ ఇట్ డజంట్, దెన్ వీ సీ హౌ బ్యాడ్ ఇట్ ఈస్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో సడన్గా వచ్చిన వారికోస్ వెయిన్స్ మనం పెద్దగా చేసేదేం లేదు. దే నీడ్ టు టేక్ కేర్ ఇన్ ద సెన్స్, కాళ్ళు ఎత్తులో పెట్టుకోవాలి, ఇట్లా కింద వదిలేయడానికి లేదు. అండ్ వెన్ దే స్లీప్ ఆల్సో దే షుడ్ ట్రై టు పుట్ కొంచెం ఎలివేషన్. అండ్ మరీ పెద్దగా ఉంటే వెయిన్స్ సాక్స్ వేసుకోవాలి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ నీడ్ టు బి డన్ టు ప్రివెంట్ అండ్ టు ఆల్సో హెల్ప్ ఇన్ దోస్ హూ హ్యావ్ వారికోస్ వెయిన్స్. యాక్టివ్గా మనం చేసే ట్రీట్మెంట్ అంటే ప్రొసీజర్స్ అట్లాంటివి ఏమి ఉండవు ప్రెగ్నెన్సీలో, బికాస్ దే ఆర్ నాట్ యాజ్ సేఫ్. ఓకే మ్యామ్, వారికోస్ వెయిన్స్ అసలు రాకుండా ఉండాలి అని అంటే జనరల్ ఎదర్ మెన్ ఆర్ ఉమెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికోస్ వెయిన్స్ వీ కాంట్, like I said, genetics ni manam we cannot escape, and hereditary factors we cannot escape. So kani we can delay the onset, అంటే అవి తర్వాత లైఫ్లో వచ్చేటట్టు చేసుకోవచ్చు, ఆర్ వీ కెన్ డిలే ద సివియారిటీ. దానికి చేయడానికి బేసిక్ ఈట్ హెల్దీ ఫుడ్. అండ్ వెన్ ఐ సే హెల్దీ ఫుడ్ స్పెసిఫిక్లీ ఫర్ వారికోస్ వెయిన్స్, బయోఫ్లావెనాయిడ్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ మాకు. అది ఎక్కడ ఉంటుంది? Citrus fruit. It is extremely important. So that citrus fruit is what keeps our veins healthy. That. Number 2, you also have to make sure you exercise and keep your calves strong. చాలా మంది బైసెప్స్ బెంచ్ చేసి ఎస్ ఐ హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ బాడీ అని అనుకుంటారు, లెగ్స్ని వదిలేస్తారు. బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఫర్ ద లెగ్స్, ఎస్పెషలీ ద calf muscles. బికాస్ సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ పంప్స్ ద బ్లడ్ బ్యాక్ అప్. ఇంకొకటి, చిన్నప్పుడు ఇట్లిట్లా కాలు ఊపి ఇట్లిట్లా చేస్తుంటే చి డోంట్ డూ దట్ అని మనకి చెప్పేవాళ్ళు. అది రివర్స్ అయింది ఇప్పుడు.
You have to move your legs. Movement is extremely important. ఇప్పుడు మీరు కూర్చున్నారు అనుకోండి, keep doing this. You have to. సినిమా థియేటర్లో కానీ ఫ్లైట్స్లో కానీ వేర్ యూర్ సిట్టింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ వితౌట్ మూవింగ్, యూ హ్యావ్ టు డూ కాఫ్ ఎక్సర్సైజెస్. సో ఆ యాంకిల్ మూవ్మెంట్స్ చేయాలి. Okay. Whether it's up and down, tiptoe, ankle rotations, they are extremely important when you're sitting for a long time. And if you're standing for a long time, take a break, sit. Okay. Do the same thing. Hydration is extremely important. I think a lot of us ignore that part. Yes, water tagali and antar. Enta tagali enti, nobody knows. Yeah. But I think you always have to look at your urine color also to see if you're overhydrating or underhydrating. So that light yellow is what it should be. That is your proper hydration. So that changes for everyone. Kontamandi 2.5, 3 తాగుతారు, కొంతమంది 4 తాగినా they are okay. But it doesn't suit for everyone. So you have to be the judge of your own idi. So that thing of standard 8 glasses per day, I don't think adi it doesn't work for us anymore, because ఇప్పుడు మనం ఏసీలలో కూర్చుంటాము, we lose water without us knowing. అవును. So that is also extremely important. యా, ఓకే మ్యామ్. నేను విన్నాను ఇంకొకటి, చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి వెరికోజ్ వెయిన్స్ అని చెప్పి. ఇలా ఎందుకు అవుతుంది? I'll tell you something. The youngest boy that I saw with varicose veins was 14 years old. 14. And ఆయనకి నార్మల్ ఏదో ఇట్లా చిన్నగా ఉబ్బినట్టు కాదు, హ్యూజ్, దిస్ బిగ్. దెన్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తే వాళ్ళ ఫాదర్కి కూడా ఉన్నాయి. అండ్ బట్ మై థింగ్ వాజ్, షుడ్ వి ఆర్ షుడ్ వి నాట్ ఆపరేట్, షుడ్ వి లుక్ ఫర్ అదర్ ప్రాబ్లమ్స్, ఎందుకు ఇంత యంగ్ ఏజ్లో వచ్చింది? సో తన దాంట్లోనే ఐ కెన్ సే ఇట్స్ హెరిడిటరీ. బట్ అంత ఫాస్ట్గా ఎందుకు వచ్చింది? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. ఇప్పుడు ఏదో ఒక నేను అన్నట్టు స్మూత్ మసిల్ సెల్స్లో ఏదో వీక్నెస్ వచ్చి మేబీ హీ గాట్ ఇట్. బట్ ద యంగెస్ట్ పర్సన్ ఐ హ్యాడ్ టు యాక్టివ్లీ ట్రీట్ విత్ లేజర్ వాజ్ 18 years old. ఎందుకంటే వెయిన్స్ పెద్దగా అయిపోయి ఇంకా చర్మం కలర్ మారిపోయి అట్లుంది. సో ద ఓల్డ్ ఏజ్ కాన్సెప్ట్ దట్ యునో పెద్దోళ్ళకే వస్తాయి varicose veins, ఏంటి ఇంత చిన్నగా ఉన్నావు, నీకెందుకు వస్తుంది, ఆ కాన్సెప్ట్ పోయింది. Okay. Varicose veins has spared no one. All age groups, they are susceptible, mainly based on lifestyle. Okay. And I think smoking plays a big role, alcohol plays a big role, and in general మన sedentary life. And lot of people think, నేను జిమ్కి పోయినా, నేను 1 hour వెళ్ళేసి వచ్చిన, ఐ లిఫ్టెడ్ 100 kilos చేసి వచ్చిన నేను, బట్ రెస్ట్ ఆఫ్ ద డే ఇఫ్ యూర్ సిట్టింగ్ దెర్ ఇస్ నో పాయింట్ కదా. యూ హ్యావ్ టు బీ యాక్టివ్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. సో ఐ థింక్ దట్ ఈస్ వై దట్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ డూ 8 to 10,000 steps per day has also come. So in schools also now they are particularly saying extracurricular activities. They have options where you have one compulsory okati outdoor sport and one indoor. Yeah. That is very important, so that they don't end up with these things in the future. Yeah, okay. మ్యామ్, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఎక్కడైనా బ్లడ్ క్లాట్, లైక్ ఆ వెయిన్స్లో బ్లడ్ క్లాట్స్ అయితే కనుక వెరికోజ్ వెయిన్స్ వస్తుంది అని చెప్పి. అసలు ఈ బ్లడ్ క్లాట్ అనేది ఎందుకు అవుతుంది? So blood clot is one of the causes of varicose veins. Okay. ఈ బ్లడ్ క్లాట్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల కావచ్చు. సో ఐ విల్ లుక్ అట్ సైంటిఫిక్లీ, ఐ విల్ టెల్ యూ 3 things. Number 1, వెయిన్కి ఇంజురీ అయితే దెన్ బ్లడ్ క్లాట్ వస్తుంది. వెయిన్లో బ్లడ్ అట్లనే ఉండిపోతే, సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఆర్ లయింగ్ ఇన్ బెడ్ ఫర్ అ లాంగ్ టైమ్, బ్లడ్ క్లాట్ వస్తుంది. అండ్ దేర్ ఆర్ సమ్ కండిషన్స్ వేర్ పుట్టుకతోటి వస్తాయి, వేర్ ద బ్లడ్ ఈస్ థిక్, నాట్ లిటరలీ బట్ డిఫరెంట్ ప్రోటీన్స్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల బ్లడ్లోని ఆ గడ్డ కట్టే గుణం ఎక్కువ ఉంటుంది. సో మెయిన్లీ దీస్ 3 things: ఇంజురీ, స్టేసిస్ అంటే బ్లడ్ అట్లా పూల్ అయిపోవడము, నంబర్ 3 బ్లడ్లోని ప్రోటీన్స్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల ఆ థ్రాంబోసిస్ క్లాటింగ్ గుణం ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఓకే. అండ్ మ్యామ్, ఆర్టరీస్లో బ్లడ్ క్లాట్ అయిన దానికి అండ్ వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయిన దానికి ఎలా డిఫరెన్షియేట్ ఉంటుంది? అంటే డిఫరెంట్గా ఉంటాయా దాని సిమ్టమ్స్ కానీ, లేకపోతే వచ్చే ప్రాబ్లం కానీ? యా, సో ఇప్పుడు వెయిన్స్లో ఒకవేళ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డివిటీ వచ్చింది అనుకోండి, దేర్ విల్ బీ స్వెల్లింగ్ ఆఫ్ ద లెగ్. ఓకే. there will be intense pain, and then కొంచెం color will become reddish in color and entire limb will swell up.
బట్ అదే ఆర్టరీలోని క్లాట్ వస్తే నంబర్ 1 పల్స్ వెళ్ళిపోతుంది, మనకి పల్స్ దొరకదు. వెదర్ ఇట్స్ ద హ్యాండ్, వెదర్ ఇట్స్ ద లెగ్, పల్స్ ఉండదు బికాస్ ద బ్లడ్ ఈస్ నాట్ కమింగ్ డౌన్. Number 2, sensations they'll start to lose. Function of the hand will go. Then the color changes. And then it will head towards gangrene. So, avi manaki, they should be 2 different signs which help us tell that there is a arterial clot or venous clot. And daniki causes కూడా వేరేగా ఉంటాయి. ఇప్పుడు డీవీటీకి చెప్పినట్టు ఆర్టీరియల్ క్లాట్స్లోని మనకి బికాస్ ఆఫ్ ఎథెరోస్క్లెరోసిస్, లేకపోతే హార్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు సడన్లీ ఇట్ మైట్ త్రూ అ క్లాట్ డౌన్, అట్లాంటి రీజన్స్ వల్ల మనకి ఆర్టరీస్లో వస్తుంది. ఓకే మ్యామ్, ఇంకొకటి కూడా చదివాను నేను, అదేంటంటే బ్లడ్ క్లాట్స్ లంగ్స్ దగ్గరికి వెళ్తాయి, అది చాలా ప్రాబ్లం అవుతుంది అని. అసలు ఇదంటే ఏంటి, లైక్ నాకు అర్థం కాలేదు. ఓకే, సో ఇప్పుడు లైక్ ఐ సెడ్, సిరలు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి ఇట్ ఆల్ గెట్స్ కనెక్టెడ్, గోస్ టువర్డ్స్ ద హార్ట్. ఆ హార్ట్ నుంచి లంగ్స్ వైపుకి వెళ్తుంది టు మేక్ ద బ్లడ్ ప్యూర్, ఆక్సిజనేట్ చేసి మళ్ళీ టు రీసర్క్యులేట్. సో ఇప్పుడు క్లాట్ మీకు కాళ్ళల్లో ఉందనుకోండి, సిరల్లోని, అది ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ బ్రేక్స్ అండ్ దెన్ ట్రావెల్స్. సో అది ట్రావెల్ అవుతుండగా లంగ్స్లో లాస్ట్ లంగ్స్కి వెళ్ళి ఇట్ విల్ బ్లాక్ ద సర్క్యులేషన్ దేర్. ఓకే, ఆ టైంలో నీ ఊపిరి తీసుకోవడం ఇబ్బంది ఉంటుంది అండ్ ఇట్ ఈజ్ లైఫ్ థ్రెటనింగ్. మ్యామ్, బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా ఉండాలి అని అంటే లైక్ మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, అంటే అలాంటివి ఏమైనా ఉంటాయా? ఎస్, ఇప్పుడు మనకి బ్లడ్లోనే ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడం ఇట్ టేక్స్ అస్ సమ్ టైమ్, బికాజ్ అందరికీ ఆ అవేర్నెస్ ఉండదు ఆ టైంలోని. ఫస్ట్ క్లాట్ వచ్చేదాకా మనకి బ్లడ్లో ఆ ప్రాబ్లం ఉందని తెలియదు. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. బట్ అగైన్ సేమ్ ప్రికాషన్స్, వారికోస్ వెయిన్స్ ప్రివెంట్ చేసుకోవడానికి ప్రికాషన్స్ ఏం తీసుకుంటామో బ్లడ్ క్లాట్స్కి కూడా అదే. మూవ్, డోంట్ స్టే స్టాటిక్ ఇన్ వన్ ప్లేస్, డోంట్ సిట్ స్టాటిక్, మూవ్మెంట్, హైడ్రేషన్ అండ్ యాక్టివిటీ. కొంతమందికి ఇప్పుడు డీవీటీ కెన్ ఆల్సో బీ సీన్ ఇన్ bedridden patients. Okay. So surgery also sometimes causes blood clots. Long time bed lo undadamu, fractures aina vallaki, pedda abdominal surgeries aina vallaki, they end up being in bed for a long time. Okay. So vallaki kuda a lot of precautions are taken in the hospital. Socks esestaru, mechanical pumps pertaru to do massage of the legs, blood flow koraku. So those are in the hospital the precautions that we take to prevent blood clots. But in general, hydrate, exercise, movement, that's good enough. Yeah, okay. Ma'am, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, యూ జస్ట్ సే ఎస్ ఆర్ నో అండ్ ద రీజన్ ఫర్ ఇట్. ఓకే, ఈ బ్లడ్ వెజల్స్ మీద హార్మోనల్ చేంజెస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది? ఎస్. Okay. That's one of the reasons why women are more susceptible mana vascular problems ki. Lot of people don't talk about it, but in general women are a little more susceptible to venous problems in particular. Adi endukante estrogen anedi vein wall ni weak chestadi. Okay. Progesterone annadi smooth muscle cells ni weak chestadi, and both of that act on the vein. So dani valla it lubbipotayi. Okay. So in general that when you take hormonal pills, ఇవి అవి DVT risk ఉంటుంది అని అంటారు. సో those hormonal changes affect the blood also. And they affect the veins. So varicose veins రావచ్చు or blood clots రావచ్చు. ఓకే, అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ PCOS, థైరాయిడ్ అండ్ మెనోపాజ్, వీళ్ళకి ఎలాంటివి ఉంటాయి? లైక్ అంటే లైక్ వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా బ్లడ్ క్లాట్స్ మీద ఇంపాక్ట్ అవుతుందా? సో PCOS, yes, again hormones up and down, right? So dani valla again vein walls become weak, they tend to develop main ga reticular veins avanni, maybe varicose veins not as much, but definitely reticular veins aithe untayi. And then thyroid loni again hypothyroid in particular, ante thyroid takku unna vallalloni tablet iskoni supplement తీసుకుంటున్న వాళ్ళలోని they tend to have again sluggish flow, blood flow. దాని వల్ల మళ్ళీ ఆ బ్లడ్ని అకామిడేట్ చేయడానికి ఉబ్బుతాయి ఆర్ క్లాట్ టెండెన్సీ ఉండొచ్చు. ఓకే, మెనోపాజ్ అగైన్ బికాజ్ ఆల్ ద దీస్ హార్మోన్స్ ఆర్ డిక్రీజింగ్, మళ్ళీ యువర్ బాడీ ఈజ్ రీసెట్టింగ్.
అక్కడ మళ్ళీ డిఫరెంట్ చేంజెస్ కమ్ ఇన్ టు ద బాడీ. సో ఆ వెయిన్స్కి అవసరమైన మస్క్యులర్ సపోర్ట్ వెళ్ళిపోవడం వల్ల, కొంతమందికి ఆ ఫ్యాట్ డిసపియర్ అవ్వడం వల్ల వెయిన్స్కి మళ్ళీ సపోర్ట్ ఉండదు. సో దే టెన్ టు బల్జ్. ఓకే మ్యామ్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మన బ్లడ్ క్లాట్స్కి అండ్ మనం వేసుకునే లెగ్గిన్స్ కానీ, జీన్స్ కానీ, లేకపోతే శారీ కానీ, వీటికి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? వేగ్గా చెప్పాలంటే నాట్ డైరెక్ట్లీ, ఓకే, ఫర్ ద లెగ్స్ అట్లీస్ట్. బట్ ఇన్ జనరల్ వీ షుడ్ వేర్ బ్రీదబుల్ క్లోత్స్ టు హెల్ప్ సర్క్యులేషన్. ఇప్పుడు ఇట్లా గట్టిగా పట్టేస్తానంటే అవ్వదు, ఓకే. దెన్ ఆల్సో వేస్ట్ దగ్గర, సో ఓల్డెన్ డేస్లో కార్సెట్స్ వేసుకునేవాళ్ళు. దే వుడ్ పుల్, మేక్ ద వేస్ట్ దిస్ స్మాల్, దే కాంట్ బ్రీద్. బికాస్ ఆఫ్ దట్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, దానివల్ల సర్క్యులేషన్ ఈజ్ అఫెక్టెడ్. సో ఇఫ్ ఐ హ్యాడ్ టు సే, డోంట్ వేర్ టైట్ క్లోత్స్ అరౌండ్ ద వేస్ట్. యూ హ్యావ్ టు వేర్ ప్రాపర్ ఫిటెడ్ జీన్స్, ఆర్ అది ఆ సారీ యూనో లెహంగా కట్టుకున్నప్పుడు డోంట్ pull it so tight because you're scared your sari will fall. So అవన్నీ కాదు, because that intra abdominal pressure is extremely important. అది తక్కువ ఉంటే blood flow will be good, అది ఎక్కువ ఉంటే then the blood will not be able to come back up and it will leak down. And అక్కడ మనకి veins, clots అట్లా వస్తుంటాయి. ఓకే మ్యామ్, మీరు ఇప్పుడు దాకా చూసిన కేసెస్లో ఎస్పెషల్లీ ఉమెన్ ఇగ్నోర్ చేసిన ఒక కామన్ సిమ్టమ్ ఏంటి? లెగ్ స్వెల్లింగ్. ఓకే ఓకే లెగ్ స్వెల్లింగ్, దెల్ బి లైక్ వస్తుందండి, సాయంత్రం కల్లా వస్తుంది, పడుకుంటా, పొద్దున్నే లేచినప్పుడు వెళ్ళిపోతుంది. సో నేను పట్టించుకోలేదు, ఇట్స్ నాట్ దేర్. సో వెన్ డు దే కమ్ టు మీ, ఇంకా హ్యూజ్ అయిపోయి ఆ స్వెల్లింగ్ తక్కువ అవుతలేదు, అండ్ యునో, ఆర్ వెన్ ఇట్స్ బికమ్ రెడ్ ఇన్ కలర్, సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్. సో ఐ థింక్ విమెన్ షుడ్ నాట్ ఇగ్నోర్ దట్ స్వెల్లింగ్ ఆఫ్ ద లెగ్స్. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ జనరల్, ఎనీవన్. ఓకే, వన్స్ బ్లడ్ క్లాట్ అయింది అని అంటే దానికి మనం లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాలి అని అంటూ ఉంటారు, ఇది నిజమా? సో బ్లడ్ క్లాట్స్, ఇందాక వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ బ్లడ్ క్లాట్స్, మెడికలీ వీ హ్యావ్ ప్రొవోక్డ్ అండ్ అన్ప్రొవోక్డ్. ఈ ప్రొవోక్డ్ డీవిటీ అంటే ప్రొవోక్డ్ బ్లడ్ క్లాట్ ఎందుకు వస్తుంది? కొంతమందికి బికాస్ ఆఫ్ యునో లాంగ్ సిట్టింగ్, లాంగ్ జర్నీస్, డీహైడ్రేషన్ అట్లా. సో దెర్ ఇస్ అ కాజ్, యు నో ద కాజ్ వై దే హ్యాడ్ డివిటీ. అట్లాంటి టైంలోని ద ట్రీట్మెంట్ బ్లడ్ థిన్నర్స్ క్యాన్ రేంజ్ ఎనీవేర్ బిట్వీన్ 3 to 6 months డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ డూయింగ్, మనము అడ్జస్ట్ చేస్తాము. అన్ప్రొవోక్డ్ ఉన్నారు చూడండి, వితౌట్ ఎనీ కాజ్ సడన్గా జస్ట్ వచ్చేసింది, వాళ్ళకి అగైన్ వీ అట్లీస్ట్ థింక్ ఆఫ్ గివింగ్ ఫర్ అ year or 2, అండ్ డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ రియాక్టింగ్ టు ద మెడికేషన్, అది తగ్గించడమో అట్లనే ఉంచడమో చూడాలి. బట్ ఇట్ ఈస్ నాట్ అ స్టాంప్, లైఫ్ లాంగ్ వేసుకోవాలి అన్నట్లు కాదు. వీ హ్యావ్ టు సీ క్లినికల్గా మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ, దే హ్యావ్ టు బికమ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ అస్ టు డూ ద బెస్ట్. ఓకే మ్యామ్, మీరు చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని, బట్ కొంతమందికి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అలవాట్లు ఉంటాయి, వీళ్ళకి వెయిన్స్ హెల్త్ ఎలా ఉంటుంది? సో సి, స్మోకింగ్ ఎవ్రీబడి నోస్ ఇట్ ఈస్ అ సిస్టమిక్ టాక్సిన్, అంటే పైనుంచి కింది దాకా అన్నిటిని ఎఫెక్ట్ చేసుకుంటుంది అది. బికాస్ వెన్ ఇట్ ఈస్ ఇన్హేల్డ్, దాంట్లో ఉన్న టాక్సిన్స్, కెమికల్స్, ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ద బ్లడ్, అండ్ దట్ బ్లడ్ ఈస్ సర్క్యులేటెడ్ ఎవ్రీవేర్. సో ఇట్ కాజెస్ వారికోజ్ వెయిన్స్, బ్లడ్ని థిక్ చేయడం అవుతుంది. సో ఇట్ కాజెస్ బ్లడ్ క్లాట్స్. Number 3, it also affects the pure blood tubes, arteries. సో అది కొలెస్ట్రాల్ని పెంచడము, ట్రైగ్లిసరైడ్స్ అని వినుంటారు, ఆ ట్రైగ్లిసరైడ్స్ని పెంచడము, కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడము, దానివల్ల ఆర్టరీస్ పాడవ్వడము, దానివల్ల బ్లడ్ సప్లై, ప్యూర్ బ్లడ్ సప్లై విల్ ఆల్సో గెట్ షట్ ఆఫ్. సో స్మోకింగ్ ఈజ్ దట్ బ్యాడ్. అందుకే ప్యాక్స్ మీద అన్ని తెలిసినవి రాస్తారు, బట్ దే డోంట్ షో దట్ ఈవెన్ ద వాస్క్యులర్ సిస్టమ్ ఈజ్ అఫెక్టెడ్. భయంకరంగా ఇవి చూపిస్తారు కానీ దే డోంట్ షో దట్ ఇన్ ఈవెన్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఆల్కహాల్ అంటారా, సేమ్ థింగ్. అగైన్ ఇట్ ఇంక్రీజెస్ ద ట్రైగ్లిసరైడ్స్, ఇట్ కాజెస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎథ్రోస్క్లెరోటిక్ ప్లాక్ ఫామ్ అవ్వడానికి, అండ్ ఆల్కహాల్ వల్ల బ్లడ్ వెసల్స్ డైలేట్. అండ్ ఇన్ జనరల్ పార్టీస్లో అందరూ నిల్చొని తాగడము అట్లాంటి కల్చర్ ఉంది ఇప్పుడు మనకి. సో ఇన్ జనరల్ స్టాండింగ్ ఇస్ బ్యాడ్, దెన్ యూఆర్ డ్రింకింగ్ ఆల్కహాల్, సో డబుల్
సో దే ఇంక్రీజ్ ఇన్ సైజ్. ఓకే. అండ్ మనం బీపీ అండ్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే డైరెక్ట్గా వెయిన్స్ మీద ఇంపాక్ట్ పడుతుందా? సో బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల బ్లడ్ వెసల్స్కి డ్యామేజ్ ఉంటుంది, పర్టికులర్లీ ఆర్టరీస్, బికాజ్ ఆర్టరీస్ ఆర్ ద హై ప్రెషర్ పైప్స్. ఆర్టరీలోని ఇట్ కెన్ టేక్ అ ప్రెషర్ ఆఫ్ అప్ టు ఆల్మోస్ట్ హై బ్లడ్ ప్రెషర్ 200 అంతవరకు కూడా తీసుకుంటుంది, బట్ ఇట్ గెట్స్ డ్యామేజ్డ్. వెయిన్స్ ఆర్ ద లో ప్రెషర్ ట్యూబ్స్ ఆఫ్ ద బాడీ, 20-30 దానికంటే ఎక్కువ ఉండకూడదు. సో వెన్ ద బ్లడ్ ప్రెషర్ ఇస్ హై ఇట్ కాజెస్ డ్యామేజ్ టు ద బ్లడ్ వెసల్స్. సో ఇందాక నేను చెప్పినట్టు బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయినప్పుడు క్లాట్స్కి రిస్క్ అది. సో దట్ కాజెస్ అ ప్రాబ్లమ్. అండ్ ఇన్ జనరల్ బ్లడ్ వెసల్స్కి ఇంజరీ అయినప్పుడు హై ప్రెషర్ వల్ల ఈ కొలెస్ట్రాల్ అవన్నీ కూడా దే గో అండ్ గెట్ ప్లాస్టర్డ్ దేర్. ప్లాక్ ఫార్మేషన్ అని అంటారు. లేకపోతే కొలెస్ట్రాల్ పేరుకుపోయింది, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి మనము, దాంట్లో కాల్షియం కూడా ఎక్కువ వచ్చేసింది అని అంటారు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ హై బ్లడ్ ప్రెషర్. డయాబెటీస్ అంటారా, అగైన్ సేమ్ థింగ్. వెన్ ద glucose levels are extremely high in the blood, again it is very poisonous to everything, including the blood vessels. So same principle toti aa sugar high undadam valla all this is affected, the blood vessels are affected. But direct ka high blood pressure valla, diabetes valla varicose veins raavemo gaani arterial issues for sure. Okay మ్యామ్, వారికోస్ వెయిన్స్కి న్యాచురల్ రెమెడీస్ అని లేకపోతే హోమ్ రెమెడీస్ అని ఇట్లా చాలామంది చేస్తూ ఉంటారు. అవి నిజంగా హెల్ప్ అవుతాయా? ఓకే, సో ఉంటాయి, అన్నిటికీ న్యాచురల్ రెమెడీస్ ఉంటాయి, హోమ్ రెమెడీస్ ఉంటాయి. బట్ అవి ఉంటే మేమెందుకు? ఐ మీన్ వెరీ సింపుల్. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ డూ వాట్ ఈస్ సైంటిఫిక్లీ ప్రూవెన్. I'm not saying come to the hospital for everything, but I've heard where leech therapy చేస్తున్నారు కొంతమంది, వెయిన్స్ కి ఉబ్బిపోయినాయి, సో లీచ్ పెడతారు. అది ఎస్, అది బ్లడ్ అంతా సకప్ చేసుకున్నాక ఇట్ విల్ క్లోజ్, బట్ యువర్ వెయిన్ ఇస్ స్టిల్ డిఫెక్టెడ్. ఎట్ సమ్ పాయింట్ మీరు మళ్ళీ నిలబడినాక మళ్ళీ ద వెయిన్ విల్ ఫిల్ విత్ బ్లడ్, మళ్ళీ లీచ్ పెడతారు. మీకు అనీమియా తప్ప వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ రాదు అక్కడ. Okay, so that is one. Then you also have this where they are saying you do a headstand. Yes, that principle I understand. Meeku symptoms relief untadi kaani the damaged veins are not going to become normal. Okay, your symptoms will get better, and maybe you will get a neck pain, but it's not going to treat the veins. Itlane apple cider vinegar an annaru, no, it won't help. Creams antaru, it will not help, because the damage is within the veins. దాన్ని మనం సెట్ చేయాలి, కానీ పైన మీరు ఎంత చేసినా అది ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ఓకే మ్యామ్, వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు లెగ్ మసాజ్ అవి చేయించుకోవచ్చా? ఎస్. ఓకే, సింపుల్ ఆన్సర్ ఇస్ ఎస్, బట్ అది జెంటిల్గా చేయాలి, అండ్ దెర్ ఇస్ అ సర్టన్ వెయిట్ నీడ్స్ టు బి డన్. ఇప్పుడు చాలా మంది పైనుంచి కిందికి లాగేస్తుంటారు. That doesn't work because the blood has to flow upwards. So the massage has to be done down to above. Okay. Main ka calf muscle. Again, muscular pump. So దాన్ని ఇట్లా ఒత్తుకుంటూ వెళ్ళాలి. రెటిక్యులర్ వెయిన్స్ ఉబ్బిన వాళ్ళల్లోని we should not put too much pressure on that because అవి rupture అయి బ్లీడింగ్ అవుతుంది. బట్ ఆ వెయిన్స్ లేని దగ్గర you can do. Some people get very excited, oh I want high pressure అని అంటారు. Not advisable. To a medium pressure, tolerated, it's just for the blood flow. ఓకే మ్యామ్, ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చేసినాయి అని విన్నాను, అండ్ వారికోస్ వెయిన్స్ని ట్రీట్ చేయడంలో రోబోటిక్ సర్జరీ రోల్ ఎంత ఉంది? దట్స్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోబోటిక్ అన్నది ఇట్ ఈస్ కటింగ్ డౌన్ రికవరీ టైం అండ్ కటింగ్ డౌన్ బిగ్ ఇన్సిషన్స్. ఓకే, అవన్నీ తగ్గించేస్తుంది. సో వాస్క్యులర్ సర్జరీలో మనం చేయాలంటే వీ ఆల్రెడీ హ్యావ్ ఎండోవాస్క్యులర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఉంది, మనము వైర్స్ వేసి బలూన్స్ వేసి స్టెంట్స్ వేసి ఓపెన్ చేస్తున్నాము. చేయని పరిస్థితుల్లో బైపాస్ చేయాల్సి ఉంటుంది. నౌ టు డూ దట్ బైపాస్ ఐ హ్యావ్ టు ఓపెన్ గ్రాయిన్ దగ్గర, నీ దగ్గర. సో దట్ ఇన్సిషన్ ఇస్ బిగ్. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి టన్నల్ చేసుకొని ఆ ఆర్టిఫిషియల్ పైప్నో వెయిన్నో వేయాలి. వాట్ రోబోటిక్ డస్ ఇస్ ఇట్ మేక్స్ దట్ ఇన్సిషన్ స్మాల్. ఓకే,
but they are still exploring that. They are still exploring that, if that can be done or not. But maybe the role is bigger in vascular abdominal surgeries. అంటే aorta కొన్నిసార్లు ఉబ్బిపోతుంది, abdominal aortic aneurysm. So to make it possible that the patient is at less risk post surgery, మనం robotic ట్రై చేయొచ్చు. ఐ థింక్ మొన్ననే దేవ్ డన్ వన్ ఆఫ్ ద ఫస్ట్ robotic abdominal aortic aneurysm procedures. So how does that help? Cuts down your recovery time. Safer for the patient. ఆ పెద్ద ఇన్సిషన్ తప్పుతుంది. But there's still a lot of research in that. It's still going on. It's in a nascent phase ఇప్పటికైతే. ఓకే మ్యామ్, అంటే వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ అయ్యింది అని అంటే జనరల్లీ రికవరీ టైం ఎంత ఉంటుంది, అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ ఏమైనా కవర్ అవుతుందా? So recovery for varicose veins, I would say anywhere between 7 days to 6 weeks. Oh. But pain గురించి మీరు అడుగుతుంటే, pain again is an individual perception. సో కొంతమందికి ఫస్ట్ డే నుంచే పెయిన్ ఉండదు, కొంతమందికి 7 days దాకా ఉంటుంది. అండ్ అగైన్ ద పెయిన్ ఇస్ సచ్ వేర్ మనము సింపుల్ పెయిన్ మెడికేషన్ తోటి హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, అండ్ ద రికవరీ ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ 7 days to 6 weeks ఎందుకంటే ద లాట్ ఆఫ్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద బాడీ. మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో లేజర్, ఆర్ఎఫ్ఏ, గ్లూ, ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్. ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ గ్లూ, దెన్ ఆ రికవరీ ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్యూ అవర్స్. ఎందుకంటే లోకల్ అనెస్థీసియాలో చేస్తారు, జస్ట్ గ్లూని ఇన్సర్ట్ చేసి బయటికి రావడము. ఓకే, బట్ లేజర్ అండ్ ఆర్ఎఫ్ఏ ఇట్స్ అ హీట్ థెరపీ. దానివల్ల థైలోని, లెగ్లోని కొంచెం ఇట్లా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ రావడం వల్ల డిస్కంఫర్ట్ ఉంటుంది. ఐ విల్ సే డిస్కంఫర్ట్ అండ్ నాట్ పెయిన్. ఓకే ఓకే. సో పుల్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, అండ్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ కవర్డ్ బై ఇన్సూరెన్స్. ఎవ్రీథింగ్. యా, నైస్. ఓకే మ్యామ్, జనరల్గా వారికోస్ వెయిన్స్ని మనం ముందే కనుక డిటెక్ట్ చేయగలిగితే సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం పడదంటారా? అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. సి, ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఈస్ చాలా మంది సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేసి దే కమ్ టు మీ ఇన్ అ స్టేట్ వేర్ ఆ ఉబ్బిన వెయిన్స్ క్లాట్ అయిపోవడము, కలర్ ఆఫ్ ద స్కిన్ మారిపోయి ఇట్లా బ్లాక్ అయిపోయి, ఆర్ లాస్ట్ పుండ్లు పడే స్టేజ్లో వస్తారు. And at that point, I have to actively treat. So I would say come much before that. Take certain precautions life loni, even before you see anything. Acha, naku long flight unnadi. Let me hydrate myself well. Let me wear my socks and walk in the aisle. So atlanti small precautions తీసుకుంటే సర్జరీ దాకా, ప్రొసీజర్ దాకా రావాల్సిన అవసరమే లేదు. మ్యామ్, నా ర్యాపిడ్ ఫైర్ అన్నట్టు. యా, ఓకే. అండ్ దెన్ most commonly ignored vascular symptom? Leg swelling. Varicose veins cosmetic or medical? Bit of both. One biggest myth about blood clots? That it is seen only in the elderly. Okay. Women should never ignore this one symptom. Again, swelling of the legs. One lifestyle habit that saves your veins? Lifestyle habit that saves your veins? Movement. Okay. Movement. Move. మ్యామ్, ఇప్పటిదాకా మీరు చాలా సర్జరీస్ చేస్తుంటారు. సో మీకు బాగా ఎమోషనల్గా టచ్ అయినా, లేకపోతే మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సర్జరీ ఏమన్నా ఉందా? సో ఐల్ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, అట్లా అనుకున్నా, అండ్ ఐ కీప్ థింకింగ్ అరే దిస్ ఎంత బాగా కనెక్ట్ అయిపోయినారు పేషెంట్, అండ్ ఐ హ్యావ్ దట్ కనెక్షన్ విత్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. నాకు గుర్తుంటుంది, మొన్న ఒక పేషెంట్ వచ్చారు, అల్సర్ ఉండింది, వీనస్ అల్సర్. సో ఐ రిమెంబర్ షీ వాంటెడ్ టు ట్రావెల్ ఆల్సో. షీ జస్ట్ రిటైర్డ్, థాయిలాండ్కి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్దామని వచ్చింది. అండ్ ఐ రిమెంబర్, సో తను వచ్చినాక కూడా ఐ ఆస్క్డ్ హర్ హౌ ఇస్ యువర్ ట్రిప్, దిస్ దట్. అండ్ I think that way with everybody I create a special bond, whether it's surgical or non-surgical. And ఎందుకంటే వాళ్ళందరూ ఎత్తుక్కుంటూ వస్తారు. They come for me, or they know that I have, because of my father, that legacy is there. Ani kuda with that trust they come. So I make it a point to try and remember details while each life nunchi వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి అయిపోయిందా ఇంజనీరింగ్, ఇది అది అన్ని. ఐ మేక్ ఇట్ అ పాయింట్, ఐ ట్రై మై బెస్ట్. సో దట్ వే ఎవ్రీ వన్ ఈజ్ స్పెషల్ నాకు, ఎవ్రీ వన్.
ఈ ఇంటర్వ్యూస్ చూసిన ఆడియన్స్కి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే ఏమిస్తారు? See, I think I need to say, ladies, you are the backbone. Family kaina, society kaina, you are the backbone. You need to take care of yourself. And I'm not saying men, it's okay, mere emanna cheyandi. You also need to take care of yourself. But most of the patients I see, most of my patients are women. I think they feel ఒక డిఫరెంట్ లెవెల్ మీద నాతో కనెక్ట్ అవ్వచ్చనేమో. బట్ విమెన్ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. వాళ్ళు హెల్దీగా ఉంటే రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ హెల్దీ. బట్ ఐ థింక్ వీ యాజ్ విమెన్ ఇగ్నోర్ అవర్ సెల్వ్స్, వీ ఇగ్నోర్ అవర్ హెల్త్. అరే మదర్కి ఇది చేయాలి, అరే మామగారికి ఇది చేయాలి, మన తర్వాత చూసుకుందాం, ఇట్స్ ఓకే, నడిపించేద్దాం. దట్ నీడ్స్ టు స్టాప్. That needs to stop. It is okay to put our health first, only because everybody else needs to be good. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank ఈరోజు you, thank వచ్చి you. మాకు వార్గోస్ వెయిన్స్ గురించి అండ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ హెల్త్ గురించి లైక్ చాలా మందికి తెలియదు. అండ్ ఈ ఇంటర్వ్యూ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. I know. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you for having me. Thanks.